అమ్మ మీ బాధని ఎలా హీల్ చేసుకున్నారు? మీరు బాధని ఎలా దిగమింగుకున్నారు భగవంతుడి స్వామి సన్నిధిలో? స్వామి స్వామి ఎందుకంటే అమ్మ మీ లైఫ్ గురించి తెలిసిన ప్రేక్షకులు కానీ మీ అభిమానులు కానీ అనుకునేది మీరు ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళే మిమ్మల్ని సరిగ్గా చూడలేదని ఒక బాధ. ఎందుకంటే మీరు ఒంటరి జీవితంతో మీరు ఏ కుటుంబం కోసం అయితే మీరు అన్నీ పక్కన పెట్టి మీరు పోరాడి సంపాదించి అందరినీ ఆదుకుని సాక్కుని అన్ని చేశారు, ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులే మిమ్మల్ని ఆదుకోలేదు, ఆదరించలేదు. ఈ బాధని మీరు ఎందుకంటే చూస్తున్న వాళ్ళ ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఇలాంటిది ఉంటుందమ్మా. ఎలా సమాధాన పడ్డారన్నది క్వశ్చన్. సమాధానం ప్రాపర్లీ స్వామి హ్యాస్ డైల్యూటెడ్ చాలా గొప్పగా. అది నేను ఏమని చెప్పలేను. హార్ట్ అటాక్ వచ్చి పోవాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని స్మూదం చేసి ఈ వెన్నెలు కనుక తేనె పోసిన అమృతంలో వెన్నెను పూసిన వెన్నెల్లాగా అది సమ్టైమ్స్ ఐ టచ్ ఇట్. ఐ సెడ్ ఆర్ యూ స్లీపింగ్? నీకు బాధ లేదా? మీరు అడిగిన క్వశ్చన్ ఐ ఫీల్ విద్ ఇన్ మై సెల్ఫ్. నా సోన్ని అడుగుతా, నీకు బాధ ఉన్నా కూడా దాన్ని సూపర్ సీడ్ చేసి దట్ goes to the credit of Gayatri, the one Pranava Swarupini, and all the gurus win her. Satya Sai Baba, Shringeri. ఎప్పుడమ్మా హార్ట్ అటాక్? నాకు రాలేదు. వచ్చిన పరిస్థితి రానే లేదు, నొప్పే లేదు. గ్యాస్ వల్ల నొప్పి అన్న వచ్చిందేమో కానీ హార్ట్ని ముట్టుకుంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ అన్నవాళ్ళు వెళ్ళిపోయిన నథింగ్. ఇట్ ఈస్ నో ట్రీట్మెంట్ ఎక్సెప్టింగ్ భగవాన్ కూడా హెల్డ్ ఇట్. డిడ్ యూ ఆస్క్ ఎనీబడి? ఎవరైనా అడిగారమ్మా? నా సొంత తల్లిదండ్రులే నన్ను ఆదుకోలేదు, నన్ను పట్టించుకోలేదని ఒక బాధ. ఆదుకోలేదని మాకే స్టడీ తెలుసు. జ్ఞానం ఉన్నదిగా, చదువు సంధ్య అన్నీ నేర్పారు కదా పెద్ద పెద్ద వాళ్ళు. మా తాతయ్య గారు వాళ్ళు సహస్రలింగార్చన చేస్తారు. ఆయన 3 లేచి ఐఎమ్ సపోజ్ టు బి ది డియరెస్ట్ ఆఫ్ ది గ్రాండ్ డాటర్స్, క్రియేట్ డియరెస్ట్ ఆఫ్ ది గ్రాండ్ సన్స్ హూ సో మచ్ అప్సెట్. నాకు ఫైనల్గా సెడ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ హౌస్. దేనికోసం ఉన్నానో కారణం ఆయనకి తెలుసు. నేను వెళితే నన్ను ఉంచుతారా? నాకేంటి, సపోజ్ ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ, సంబడీ డిస్టర్బ్స్ అనుకోండి, మీకేమవుతుందంటే ఒక పర్టికులర్ స్ట్రైట్గా స్టిల్ బ్యూటిఫుల్ లేక్ ఇస్ స్టడీ. వెన్ సంబడీ థ్రోస్ అ స్టోన్, ఆల్ ఆఫ్ us go. We lose the track of the mind and thereby it cannot be connected at all. Connected in different form. Alright? అవును. ఇప్పుడు ఒకసారి షేక్ చేసిన తర్వాత అన్నారనుకోండి, ఓహో అంటే కావాలా? నో, యూ హ్యావ్ టు గో ఇంట్రస్పెక్ట్, యూ హ్యావ్ టు స్టడీ. ఆవిడ చెప్పింది కరెక్టా, చెప్పుడు మాటలు వినాలా, చెప్పిన మాటలు వినకుండా మనం అనలైజ్ చేయాలా? అవును. నేనెందుకు చెప్పలేదు? ఎంతమంది ఉన్నారు తమిళనాడులో నన్ను అడిగారు, ఎప్పుడు నీంగే ఇల్లు వదిలి ఎప్పుడు పోగలాను నీంగే నాంగ్ ఇల్ల నన్ను చూసి నా కళ్ళల్లో దే సీ, ఐ కెన్ సీ మెనీ బిగ్ పీపుల్. అట్లా అంటే నా నోటంపటి నేను ఇంత మారి ఇట్లా ఉంది అని చెప్తానే. నాకు ఎక్కడ షాక్ అంటే ఇస్ దిస్ లైఫ్? నేను దాన్ని ఎక్సెప్టింగ్ హ్యాపీనెస్, లేకపోతే అంతంత ఫ్యామిలీస్ అంతంత ప్రాపర్టీస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మామూలుగా చెప్పేదంటే మనిషికి మించిన ఆస్తి కానీ పాస్తిగా ఉంటే భారం. యూ హ్యావ్ టు లూజ్ వన్ థింగ్, ఎదర్ యూ లూజ్ ది లైఫ్ ఆర్ యూజ్ ది ఫ్యామిలీ ఆర్ రోగిష్ఠులై నాశనం అయిపోవడం. దీస్ ఆర్ ఆల్ ది స్ట్రిక్చర్స్ ఆఫ్ స్వామి భగవంతుడు. నీకు అన్నీ కావాలంటే కుదరదు. యూ హ్యావ్ టు విన్ సంథింగ్, యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి. భగవద్గీతలో వైదేటు యూ డూ ది యాగం హోమం అది అంటే ద మోర్ యూ ప్లీజ్ ది 5 elements దే కమ్ టు యూ వెరీ క్లోజ్. సింపుల్ as all that. కానమ్మా ఈ క్రమంలో ఆస్తుల కోసం అయిన వాళ్లతో పోరాటం, సొంత మీరే ఇంటికి కొడుకై అన్నీ చేసినప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించకపోగా మీకు పెళ్ళిన కానివ్వలేదు అనే ఒక అపకీర్తో, అపోహో, లేకపోతే ఒక అపవాదో ఏదో ఉంటుంది బయట. ఇది ఎంతవరకు నిజమమ్మా? యథార్థమే. ఎందుకంటే మధ్యన మాకన్నా మించిన వాళ్ళు ఎవరో సోలు వచ్చారని ఒక అపోహతో వాళ్ళు బతికారు.
అది మేమే ఎదురు తిరిగి ఉంటే బహుశా మేము వాళ్ళని కోల్పోయేవాళ్ళం కాదు. అది చెయ్యింది తప్పైంది. అంటే వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్లో నాన్ వైలెన్స్ ట్రెండ్ తీసుకున్నది చాలా తప్పైంది. అంటే సర్టన్ టైమ్స్ అవునమ్మా, నువ్వు ఉండాల్సిందే, నేను చెప్పింది వినాల్సిందే అనే పద్ధతి బాగుండేది. ద హోల్ లాట్ ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ద హోల్ థింగ్ విత్ ఆల్ హ్యాపీనెస్ విత్ సంబడి హూమ్ ఐ వాంటెడ్ అండ్ లివ్డ్. అది జరగకుండా పోవడానికి కారణం అది కూడా, దట్ మిస్టేక్ ఆల్సో ఇస్ మైన్. ఎందుకమ్మా? అంటే మీరు సర్దుకుపోదాం అనుకున్నారా? సర్దుకుపోవడం కాదు, మారుతారేమో అని హోప్. దెన్ లేటర్ it went on with that boy who was of no use to anybody, and he was taken away by Lord Venkateshwara for the simple mistake that he had taken money for our own property. అంతకన్నా అత్యాక్ష ఇంకేం చెప్పలేదు, ఇంకేం నిదర్శనం. He went with all the cuts, in the ambulance, without even a word to all of us. అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి భోంచేసి సొంత పిన్నమ్మ కొడుకు వంచన చేశాడు. మీకేమవుతుందంటే ఒక సార్ట్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్, ఎనర్జీ అంతా పోసి 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 పోసి, ఎంత ఎనర్జీ అండి, టు టాక్ టు సంబడి, టు కన్విన్స్ సంబడి, ఇంకోళ్ళకి చెప్పి సంజాయిషి చేసి ఎక్కడెక్కడ సర్దుని ఆన్ స్పాట్. నాకు కొంచెం అఫీషియల్ టైప్ నేను. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళాలంటే పుట్టపర్తియో లేకపోతే తిరుమల ఎక్కడికి వెళ్తే నా గూర్ఖాస్ టీమ్ whom I have written, I have 7-8 Gurkhas. So I must give them the salary payment. ఎందుకంటే I have been in airlines. We have a timing for that. నాకు సపోజ్ ఐ గోవే ఓ 10 రోజులు 15 రోజులు అవుతుందంటే వాళ్ళకి భోజనాలకు కానీ ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళదు. 28th 25th 1 week ముందే అడ్వాన్స్గా ఇచ్చేయడం నాకు అలవాటు. వన్స్ I went away to Puttaparthi with my mother and father. So I was struggling. I said, these people, how are they going to live? ఎట్లా వీళ్ళకి రైస్ ఎట్లా, వీళ్ళకి పప్పులు ఎట్లా, బియ్యం ఎట్లా కొనుక్కుంటారు అని నా వాతావరణంతో నేను ఊరికే స్వామికి ఈజ్ గాట్ టెర్రిఫిక్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్ని షెడ్సే, లడ్డు చేసే షెడ్డు, ఎవ్రీబడి వెల్స్, రండి కూర్చోండి మాతో లడ్డు కట్టండి, వెజిటబుల్స్ కట్టింగ్ అక్కడికి వెళ్తాను అన్ని చోట్ల. అంటే ఏంటంటే నేను వెళ్ళడానికి ఎవరితో చెప్పేది? స్వామితోనే చెప్పాలి. స్వామి విల్ బి థింకింగ్, వై వచ్చిందని ఇంత హరి, నేను అదే అనుకోవచ్చు కదా. ఐ డో నాట్ నో వాట్ స్వామి విల్ బి థింక్, సర్వాంతర్యామి. సో ఉన్నట్టుండి ఎవరో విభూతి అడిగాను. విభూతి అడిగేటప్పటికి ఏదో ఒక రోజు అయిన తర్వాత ఇప్పుడు స్వామి సీమ్స్ టు అమ్మని అడిగినట్టున్నారు, ఏంటి తొందరపడుతుంది, ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోమను. నన్ను వచ్చి నువ్వేనా ఎక్కడికైనా వెళ్తా అన్నావా? ఎక్కడికి వెళ్తా అన్నాను, లేదే అన్నా. విభూతి అడిగాను అంటే దట్ మీన్స్ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఆఫ్ యూ అని చెప్పడమే కదా. విభూతి అడగంటే ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ నమస్కారం. నేను విభూతి అడిగింది నిజమే. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఎక్కడికి లేదే అని. సడన్గా ఐ ఫైండ్ ఒక పిక్చర్లో, పెద్ద వేషం కాదు, దిస్ ఇస్ స్వామిస్ ట్రిక్. అంటే నేను ఎందుకోసం వెళ్ళాలని అనుకుంటున్నానో దానికి నాకు హెల్ప్ చేయడం. ఎన్టీ రామారావు డ్రైవర్ రాముడు అని పిక్చర్ తీస్తున్నారు. సత్యనారాయణకు వైఫ్ వేషం కావాలి. పుండ్రీకాక్ష గారు బలరామ గారు వాడు పుట్టపర్తికి వచ్చి కూర్చున్నా. వాళ్ళకి ఎట్ట తెలుసు? అక్కడికే పోయి ఉంటుంది. చేతిలో డబ్బు తీసుకుని మా బావగారు రమ్మన్నారు. అంటే డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టింది, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. దానికి ఏర్పాటు నాకు అన్నీ స్వామి చేసేసి పంపించేశారు. వెళ్ళమని చెప్పు.